నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదాకే ప్రాధాన్యత ఇవ్వండి, ప్యాకేజీల మాట పక్కన పెట్టండి, ప్రభుత్వాలను డిమాండ్ చేసిన వామపక్షాలు. పోలీసుల నియమ నిబంధనలను పాటించండి, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూసుకోండి, ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించిన అర్బన్ ఎస్పీ. ప్రత్యేక హోదాపై పోరాటం కొనసాగిస్తాం, హోదా ప్యాకేజీ రెండూ తెచ్చేందుకు ప్రయత్నిస్తాం, మీడియాకు వెల్లడించిన టీడీపీ నేత డొక్కా. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. బుధవారం నగరంలోని లాడ్జ్ సెంటర్లో విద్యార్థులు పెద్ద ఎత్తున మానవహారంగా నిలబడి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. అనంతరం సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ప్యాకేజీతో సరిపెట్టుకోమనటం ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచడం అవుతుందని మండిపడ్డారు. ఇవ్వాలి వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీని It's our country demand. No. నాటకాలను ప్రారంభించింది. అందులో శ్రీనాథ్ చౌదరి బావుగా మారిపోయాడు. భారతీయ జనతా పార్టీ అయితే పార్లమెంటు సాక్షిగా ఛాలెంజ్ చేసి 10 సంవత్సరాలు కావాలని చెప్పిందో, నేటి ప్రధాని వెంకటేశ్వర స్వామి సాక్షిగా 15 ఏళ్ళు కావాలని చెప్పాడో ఆ ప్రధానమంత్రి ఆ వెంకయ్య నాయుడు ఈరోజు తెలుగు ప్రజల్ని రకరకాల ఎత్తులు జిత్తులు కుయుక్తులతోటి రాష్ట్ర ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులకి, కోట్ల మంది విద్యార్థులకి, వేలాది మంది పారిశ్రామికవేత్తలకి, కోట్లాది మంది రైతులకి షడగోపురం పెట్టే దుర్నీతికి భారతీయ జనతా పార్టీ పాల్పడుతుంది. చివరికి విష్ణు కుమార్ రాజు కూడా తన భార్యకి చెప్పలేని స్థితిలో హోదా కావాలని వ్యక్తం చేసిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని మోసం చేయడానికి హోదా అనేది మనకి శాశ్వతమైంది. రాయితీలతో కూడిన హోదా
మనకి పక్కాగా రాజ్యాంగబద్ధంతో కూడినటువంటిది. అదే రాయితీలు మాత్రమే, ప్యాకేజీ మాత్రమే అంటే ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకొని వాళ్ళ కనికరం కోసం ఎదురు చూడాల్సింది. మనకి పక్కాగా కావాల్సిన చట్టబద్ధమైన రాయితీలతో కూడిన హోదానే ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ ఆంధ్ర ప్రజల వేడి మీద నీళ్లు చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. వినాయక చవితి ఉత్సవాలలో పోలీసులు సూచించిన నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలని అర్బన్ ఎస్పీ త్రిపాఠి ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. బుధవారం పోలీసు కళ్యాణ మండపంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ఎస్పీ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గణపతి నవరాత్రి ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిమజ్జనం పేరుతో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీ సభ్యులదేనని ఎస్పీ తెలిపారు. ఎవరిని కొట్టాలా ఎవరిని లేకుండా ఆస్తులు అమ్ముకొని రోడ్లు పడ్డారు, కేసులు కోర్టు వాటిని చూస్తున్నారు. ఇక్కడ చాలా అభిప్రాయాన్ని మీరు చెడగొట్టకుండా ఎదుటివారిని గౌరవించి మీరు గౌరవం ఉంటుంది. పర్పస్ ఏముంది కానీ చాలా మ్యాటర్స్ ఉన్నాయి. ఎప్పుడో మీరంతా పెద్ద ప్రోగ్రామ్ మీరంతా పెడుతున్నారు. మీ ప్రోగ్రామ్కి గౌరవిస్తూ సెక్యూరిటీ పరంగా ఏమేమి చేస్తే మన పిల్లలకి మన ఎవరైనా దర్శనం కోసం వస్తున్నారో భక్తులకి వారి కోసం అందరి కోసం ఇది ఉంటాయి. ఏదైనా చిన్న ప్రమాదాలు జరిగితే అది మీకు ప్రాబ్లమా, అందరి ప్రజలకి భక్తులకి అందరికీ ప్రాబ్లం ఉంటాయి. చాలా చోట్ల మనం చూస్తున్నాము ఎప్పుడో ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ వల్ల. కానీ చిన్న గణేష్ మండపంలో 8 అవర్స్కి 9 అవర్స్కి ఉంది టైంకు ఎవరైనా చూడట్లేదు. ఆ టైంకి కొన్ని జంతువులు కూడా వెళ్తారు, అక్కడ కొన్ని ఏదైనా చేస్తే మళ్ళీ కొంత ప్రాబ్లం వస్తాయి. ఏం జరిగింది, ఇలా జరిగింది, అది మన బాధ్యత. ఏం పని మనం చేస్తున్నాము 100% రెస్పాన్సిబిలిటీతో మనం పని చేయాలి. ఇది దీనికోసం అది ఒక చిన్న సలహాలలాగే తీసుకొని తరఫు మాట్లాడడం జరిగింది. కానీ సెక్యూరిటీ పరంగా ఇది మన హక్కు కూడా ఉంది. మీ అందరితో మాట్లాడడం, తర్వాత ఒక పార్టిసిపేటివ్ డెమోక్రసీలో మీ అందరితో మాట్లాడుతూ ఎలా చేయాలి, ఇంకా ఏదో మంచి ఎట్లా జరిపించాలి, దాని సందర్భంలో ఇది మీటింగ్ పిలిపించాలి. ఈరోజు మన పోలీస్ ఆఫీసర్స్ కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి, కొన్ని సెక్యూరిటీ మెజర్స్లో మాట్లాడారు. కానీ చిన్న పిల్లలు దగ్గర తీసుకుపోకూడదు అట్లా మాట్లాడడం జరిగింది. కొంతమంది డాన్స్ గురించి, కొంతమంది డీజే గురించి వాళ్ళు ఎక్స్పీరియన్స్ వల్ల ఎవరు ఉండాలి, వాళ్ళకి ఏం క్రైటీరియా ఉండాలి. మంచి డాన్స్ చేసే వాళ్ళు లీడర్ ఉంటారా, మంచి కలెక్షన్ పెట్టే వాళ్ళు లీడర్ ఉంటారా. కలెక్షన్ అంటే నేను నెగటివ్ సెన్స్లో చెప్పట్లేదు. ప్రతి ఒక్క మ్యాటర్ విదౌట్ కలెక్షన్, విదౌట్ పార్టిసిపేషన్ ఏదైనా పని జరగదు. నేను పాజిటివ్ సెన్స్లో అంటున్నాను. అందరికీ మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం, మన రిలీజన్ గురించి, భారతదేశంలో మన ఏదైనా రిలీజన్కి ఏదైనా పండుగకి ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నాము, దానికోసం ఏం మెసేజ్ మనం ఇస్తున్నాము, దానికోసం ఆలోచించండి. ఇది రిలీజన్, హిందూ రిలీజన్, ఒక సనాతన రిలీజన్ అలాగే చెప్పడం జరిగింది. ఒక సనాతన రిలీజన్లో అంత పెద్ద దానికి హిస్టరీ చరిత్ర ఉన్న రిలీజన్లో ఇది పండుగకి ఏం అర్థమా? ఇది పండుగలో ఇది కొత్త ఒక స్పిరిచువల్ ఫీలింగ్ కానీ నేషనల్ ఫీలింగ్, ఒక సోషల్ ఫీలింగ్ ఎట్లా వచ్చింది? ఇది హిస్టరీ గురించి కూడా మాట్లాడటం జరిగింది. మళ్ళీ నేను అది దీనికి కూడా ఫస్ట్ మ్యాటర్ నేను చెప్పాము ఒక లీడర్షిప్. మీరు ఆలోచించాలి ఒకసారి. దానికంటే ఎక్కువ నేను మాట్లాడాను, మీ అందరికీ తెలుసు నేను ఏం మాట్లాడుతున్నాను. సెకండ్ మ్యాటర్ నేను చెప్తున్నాను, ఇది గణేష్ ఫెస్టివల్ గురించి. ఒక గణేష్ ఫెస్టివల్కి ఒక చరిత్రలో ఎట్లా బాలగంగాధర తిలక్ గారు దానికి ఎట్లా ఒక నేషనల్ ఫెస్టివల్ అలాగే ఎట్లా డెవలప్ చేశారు.
దానికి సోషల్ యాంగిల్ ఏమున్నాయి, దానికి కల్చరల్ యాంగిల్ ఏమున్నాయి. అన్ని వర్గాలు కలిసి, అన్ని మతాలు కలిసి ఒక గౌరవం కోసం, ఒక ఉద్దేశం కోసం పోరాటం చేయడం, సోషల్ రిఫార్మ్ కోసం పోరాటం చేయడం, నేషనల్ ఇంటిగ్రిటీ కోసం, నేషనల్ ఉన్నతి కోసం పోరాటం చేయడం. ఇది ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదా సాధన కోసం నిరంతరం టీడీపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నదని రాష్ట్ర అధికార ప్రతినిధి డొక్కా తెలిపారు. రాష్ట్ర విభజన శాస్త్రీయ పద్ధతిలో జరగని కారణంగానే కొంత ప్రజలలో నైరాశ్యత ఏర్పడిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాతో పాటు చట్టంలో పొందుపరిచిన ప్రతి అంశంపై పోరాటం చేస్తూనే ఉన్నదని మాణిక్య వరప్రసాద్ వెల్లడించారు. కేటగిరీ స్టేటస్ అనేది తెలుగు వాళ్ళందరూ కోరుకుంటున్నటువంటి ఒక డిమాండ్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ చాలా కమిట్మెంట్తో పనిచేస్తూ ఉంది. దానికోసం కేంద్రంపై రకరకాల స్థాయిలో ఒత్తిడి చేస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు దాన్ని సాధించడం కోసం ఇప్పటికి 26 సార్లు ప్రధానమంత్రి మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వ నాయకులను కలిసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. దాని విషయంలో ఎలాంటి సెషబిషన్ లేవు, ఎలాంటి ఆల్టర్నేటివ్ లేవు. అయితే విభజిత రాష్ట్రంలో, కొత్త రాష్ట్రంలో పార్లమెంట్లో చట్టం చేస్తున్నప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్తో పాటు స్పెషల్ ప్యాకేజ్ కూడా ఇస్తామని చెప్పారు. ఆ స్పెషల్ ప్యాకేజెస్ ఇస్తే కూడా తీసుకోవడానికి మనకేం అభ్యంతరం లేదు. స్పెషల్ ప్యాకేజ్ ద్వారా అనేక కార్యక్రమాలు జరగాలి. అది కూడా చట్టంలో ఉన్న అంశాలు, కొత్తగా ఇస్తున్నాయేం కాదు. పార్లమెంట్లో ఏదైతే చట్టంలో సభలో ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా చెప్పారో అవే ఇస్తున్నారు. ఏం కొత్తగా ఎవరి దయాదర్శనం ఇచ్చే చట్ట ప్రకారం ఇస్తున్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా వ్యాపారస్తులు పుష్కర యాత్రికులకు పలు సేవలు అందించిన నేపథ్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారిని ఘనంగా సన్మానించింది. బుధవారం ఛాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టినా వ్యాపారస్తులు వారి సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడూ ముందు ఉంటారని ఆంజనేయులు వెల్లడించారు. అట్లాగా సార్ మా బాధ్యత అది. ఏముంటాయి ఏం సార్ లక్ష్మీ గణపతి షాప్ మా రాణి. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా కృష్ణా పుష్కరాలు జరిగిన సందర్భంగా వ్యాపార వర్గాలు కానీ కొన్ని సేవా సంస్థలు కానీ పుష్కర స్నానానికి వచ్చేటువంటి భక్తులకి అన్న సంతర్పణ కానీ లేక అనేక రకరకాల సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా ప్రజలు చాలా స్వచ్ఛందంతో సంతోషంగా వచ్చిన భక్తులందరూ కూడా అన్నదానం కానివ్వండి, లేదా సేవా కార్యక్రమాలు కానివ్వండి, పుష్కర స్నానం విషయంలో కూడా చాలా చక్కగా జరగడం కోసం ప్రత్యేకించి వ్యాపార వర్గాలు కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ చాలా చక్కగా పనిచేసినందుకు వారికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున చిన్న అభినందన చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా అమరావతి నిత్యాన్న వాన ప్రస్తాపన అధ్యక్షుడైనటువంటి పడుచూరి వెంకటేశ్వర్లు గారు, అలాగే ఊరా భాస్కర్రావు నర్సాపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు గుంటూరు జిల్లాకి, అలాగే ఆర్యవై సంఘం మరి ఈ రెండేమో అమరావతిలో చేయడం జరిగింది. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడైనటువంటి మరి జయంతి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో
మరి మున్నూరు గౌరీశంకర్ కానీ తదితర పెద్దల యొక్క సహాయ సహకారాలతో తాళ్ళాయపాలెంలో కూడా మరి 12 రోజుల కార్యక్రమంలో అన్న భోజనం సందర్భం చేయడం జరిగింది. చాలా చక్కగా చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా మేము పర్యవేక్షిస్తే పెళ్లి భోజనం కంటే ఎక్కువగా పరిశుభ్రంతో కాకుండా రుచి శుచితో కూడా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే అనేక మంది వ్యాపార వర్గాలకు సంబంధించిన వ్యక్తులు మూర్తి ఫ్యాషన్ కానీ, డీవీ ఫ్యాషన్ కానీ, చందన బ్రదర్స్ కానీ, లక్ష్మణ గణపతి కానీ దాదాపు 1500 బ్యానర్లు పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సిన బ్యానర్లన్నీ కూడా భక్తులు వెళ్ళటం కోసం అక్కడ ఘాటు కానీ, స్నానఘట్టాలు కానీ, లేదా భోజన వసతులు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ ఎక్కడెక్కడ ఏ వసతులను తెలియడం కోసం దాదాపు చాపరావు అమర్స్ రిక్వెస్ట్ చేస్తే డిపార్ట్మెంట్కి 1500 బ్యానర్లు ఇవ్వడం జరిగింది. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.